నమస్తే. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆలయాలు అభివృద్ధికి సూచికలన్న సీఎం చంద్రబాబు. వైదిక కమిటీలతో సాంప్రదాయాలకు పెద్దపీట వేశామని వెల్లడి. వికసిత్ భారత్ కు కేంద్ర బడ్జెట్ సోపానమన్న మంత్రి రామ్మోహన్ నాయుడు. నిర్మలా సీతారామన్ చారిత్రాత్మక బడ్జెట్ రూపొందించారని ప్రశంస. మత్స్య 6000 జలాంతర్గామి ప్రయోగం విజయవంతం. డీప్ సీ పరిశోధనలకు కీలక ముందడుగు అన్న కేంద్రం. విశాఖలో ఈ నెల 23న భారీ ఇంద్రజాల ప్రదర్శన. పాల్గొంటున్న దేశ విదేశాల లెజెండరీ మెజిషియన్స్. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత చంద్రబాబు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మన సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర అని, ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, అభివృద్ధికి సూచికలని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఆలయ పర్యాటక అనేది ప్రత్యేక పాత్ర అని, దేశంలో ఆలయాల ఎకానమీ విలువ 6 లక్షల కోట్లు ఉంటుందని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1983-84లో తిరుమలలో ప్రారంభించిన అన్నదాన ట్రస్ట్కి నేడు 2000 కోట్ల మూలనిధి ఉందన్నారు. తరువాతి కాలంలో తాను 2003లో ప్రారంభించిన ప్రాణదానం ట్రస్ట్ మూలనిధి 440 కోట్లకు చేరిందన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత భారత్ బలమైన శక్తిగా ఎదిగిందని, సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోదీ ఉన్నారని చెప్పారు. యువ జనాభా ఎక్కువగా ఉండడం భారత్ కు ఒక గొప్ప అవకాశమన్నారు. 2029 నాటికి భారత్ ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, 2047 నాటికి 1-2 స్థానాల్లో నిలుస్తుందని వివరించారు. రాష్ట్రంలో 27,000 ఆలయాలను నిర్వహిస్తున్నామన్న సీఎం ఏటా 21 కోట్ల భక్తులు ఏపీలోని గుడులను దర్శించుకుంటున్నారని, అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఇదే అధికమని చెప్పారు. ఆలయ సాంప్రదాయాలను కాపాడే ఉద్దేశంతో వైదిక ఆగమ అంశాల్లో స్వయం ప్రతిపత్తి కోసం వైదిక కమిటీలు వేశామని, ప్రతి ఆలయ ధర్మకర్తల మండలిలో ఓ బ్రాహ్మణ, ఓ నాయి బ్రాహ్మణ సభ్యుడు ఉండేలా దేవాదాయ చట్టాన్ని సవరించామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. After economic reforms, India is very strong today. I don't have any doubt. Country is having very good advantage. Right time, right leader for the nation. That is Narendra Modi ji. Second, Indians we have adopted technology early. First mover advantage technology for Indians. We are very fortunate. Third one, we are very fortunate. Youngsters are more in India. Demographic dividend. If you see all over the world, countries are having a problem. Aging problem, diminishing population. They are having wealth, but they don't have population to continue that legacies. We are very fortunate for this. In this, I am very confident India will become by 2029 third largest economy in the world. 2047 India will become number 1 or 2 in the world. I am placing before all of you, Indians globally will be the most influential community by 2047. It is going to happen. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఒక చారిత్రాత్మకమైనదని, ప్రజల బడ్జెట్ అని కేంద్ర మంత్రి టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ వికసిత భారత్ లక్ష్యానికి తగిన విధంగా బడ్జెట్ ను రూపొందించిన నిర్మలా సీతారామన్ కు ఆయన తెలుగు ప్రజల తరపున అభినందనలు తెలిపారు. ప్రధానంగా పేదలు, యువత, మహిళలు, రైతులు అనే 4 వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని, ఈ 4 వర్గాల వారికి మేలు జరిగేలా బడ్జెట్ ఉందని
చేశారని అన్నారు. అలాగే 4 రంగాలను ప్రత్యేకంగా పరిగణించారని, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు ఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలు అందించారని వివరించారు. భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ని మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు 8వసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మహిళగా అటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మనం చూసుకుంటే ఆర్థికంగా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కుటుంబం కానీ బలపడుతుందనంటే అందులో మూల కారణం ఒక మహిళ ఎప్పుడు కూడా ఉంటుంది. దాన్ని గుర్తించి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతుల్లో ఉంటే అది ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలకి దారితీస్తుందనే ఆలోచనతో నిర్మలా సీతారామన్ గారికి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత సుమారు 8 సార్లు కంటిన్యూస్ గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఆవిడ స్థాపించారు. దానితో పాటు ఈరోజు ఈ బడ్జెట్ ని తీసుకుంటే 140 కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను కానీ ఆశయాలను కానీ నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. అందులో అతి ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్నిచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది, ప్రజా బడ్జెట్ ఇది. ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం, కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్ కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ ని అందరి బడ్జెట్ గా ప్రజా బడ్జెట్ గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు. 4 వర్గాలని ప్రధానంగా తీసుకున్నారు. పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు. వీళ్ళ నలుగురిని కూడా భారతదేశం భవిష్యత్తులో వికసిత్ భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ 4 వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో ఈ 4 వర్గాలని కూడా సూక్ష్మంగా వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని బడ్జెట్ లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. భారతదేశ 4వ తరం డీప్ ఓషన్ సబ్మెర్సిబుల్ మత్స్య 6000 జల పరీక్ష విజయవంతంగా పూర్తయింది. చెన్నై సమీపంలోని కట్టుపల్లి పోర్టులోని ఓడల నిర్మాణ కేంద్రంలో జరిగిన ఈ పరీక్ష ద్వారా ఈ సంవత్సరం చివరి నాటికి 500 మీటర్ల లోతు వరకు జల ప్రదర్శనలకు మార్గం సుగమం అయిందని భారత ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ అత్యాధునిక సబ్మెర్సిబుల్ కాంపాక్ట్ 3 ప్రయాణించేందుకు వీలుగా రూపొందించబడింది. ప్రభుత్వ డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమాల కింద సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా మత్స్య 6000 రూపకల్పన అభివృద్ధిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అప్పగించింది. ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీన విశాఖలో ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రముఖ ఇంద్రజాలికుడు బిఎస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దేశ విదేశాల నుండి ప్రముఖులైన 10 మంది మెజిషియన్లను విశాఖకు ఆహ్వానించి ఒకే వేదిక మీద వారు ప్రదర్శనలు చేసే విధంగా ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే వారిని గోల్డెన్ మెజిషియన్ అవార్డుతో సత్కరించడం జరుగుతుందన్నారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కలిగించే ఈ మ్యాజిక్ షోను విశాఖ మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈ నెల ఫిబ్రవరి 23న ప్రపంచ ఇంద్రజాలికల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఒక వినూత్నమైన కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మరి ప్రతి రంగానికి కూడా ఒక డే అంటూ ఉంటుంది. అలాగే మా మెజిషియన్లకు కూడా, మ్యాజిక్ కళాకారులకు కూడా వరల్డ్ మెజిషియన్స్ డే అనే ఒక డే ఉందండి. అది ఈ నెల ఫిబ్రవరి 23న. మరి ఆ సందర్భంగా
ఒక 10 మంది మెజిషియన్లకి, దేశంలో ఉన్న ప్రముఖ మెజిషియన్లని మొట్టమొదటిసారిగా విశాఖపట్నం తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్రత్యేకమైన ప్రదర్శనలు మన విశాఖ ప్రజలకు చూపించడంలో భాగంగా వాళ్ళని గోల్డెన్ మెజిషియన్ అవార్డ్ అనే ఒక మ్యాజిక్ అవార్డుతో కూడా సత్కరించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మన ఇండియాకే ప్రైడ్ అయినటువంటి పీసీ సర్కార్ జూనియర్ వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన తీసుకురావడం జరుగుతుంది. ఆయనకి జీవిత సాఫల్య పురస్కారం. అలానే కువైట్ నుంచి గుగాంపు అనే మెజిషియన్, థాయిలాండ్ నుంచి మమాడా, అలానే దేశంలో ఉన్న ప్రముఖ మెజిషియన్లు కేరళ నుంచి, బెంగళూరు నుంచి, తెలంగాణ, అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర, ఒక్కొక్క స్టేట్కి ఏ స్టేట్కి ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో ఆ వ్యక్తుల్ని ఇక్కడికి మన విశాఖపట్నం వేదికగా తీసుకొచ్చి ఉచితంగా విశాఖ ప్రజలందరికీ మ్యాజిక్ కళని విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ చేరువ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క మ్యాజిక్ కార్యక్రమాన్ని, మ్యాజిక్ డేని నిర్వహించడం జరుగుతుంది. మరి మన విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియం మద్దిలపాలెంలో ఆదివారం సాయంత్రం 5:30కి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి తిలకిస్తారని, మరి మ్యాజిక్ అంటే వినోదంతో పాటు విజ్ఞానాన్ని కలిగజేసే ఈ యొక్క కళని ప్రజలందరికీ మరింత చేరువ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని మన విశాఖ ప్రజలందరికీ తిలకించే విధంగా చాలా అత్యద్భుతంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యాజిక్ ఈవెంట్ అండి. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రముఖ మెజిషియన్లు అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనలు నిర్వహించడం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన విశాఖ ప్రజలందరూ చూసి తిలకిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండియాలో ఉన్న మెజిషియన్లు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదండి. అది కూడా నార్మల్ మెజిషియన్లు కాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రముఖ మెజిషియన్ ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా ఒక వేదిక మీద కలిసి ప్రదర్శన చేయడం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. మరి ఇలాంటి బిగ్గెస్ట్ కార్యక్రమం, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయినప్పటికీ ఎవరి దగ్గర ఎలాంటి ప్రవేశ రుసుం కానీ ఎలాంటి మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది ప్యూర్లీ నాన్ కమర్షియల్ ఈవెంట్ అండి. ఇది కేవలం మ్యాజిక్ కళ తాలూకా గొప్పతనాన్ని, మ్యాజిక్ కళ ప్రాచుర్యాన్ని ప్రజలందరికీ తెలియజేసి మరింత కొత్త మెజిషియన్లు తయారవడానికి, మ్యాజిక్ పట్ల అందరికీ మరికొంత అవగాహన కలగజేయడానికి ఇది కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. రేపు ఢిల్లీలోని యశోభూమిలో జరిగే సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ సర్టీ 2025 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుండి ఆయన న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యంగా మంత్రి పర్యటన సాగనుంది. ఈ ఎగ్జిబిషన్ లో రాష్ట్రంలో పర్యాటక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించనున్నారు. విశాఖ బీచ్ రోడ్డులో ఇసుక లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. నవోటల్ హోటల్ డౌన్ నుంచి బీచ్ రోడ్లోకి ప్రవేశించే సమయంలో లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో లారీ కంట్రోల్ తప్పి బీచ్ రోడ్డులో సందర్శకులు కూర్చొనే ప్రదేశాన్ని దాటుకుని చిల్డ్రన్ పార్క్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తుపాకుల రవికుమార్ అనే వాకర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను కేజీహెచ్ కు తరలించారు. కాగా ఇదే ప్రదేశంలో ఇది 3వ ప్రమాదం కావడం గమనార్హం. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఇప్పుడు మనం విశాఖ బీచ్ రోడ్లోని వరుణ్ బీచ్ ఆపోజిట్లో ఉన్న చిల్డ్రన్ పార్క్లో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే మనం దృశ్యాల ద్వారా చూస్తున్నాము. ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడం ఒక బాధాకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నోవోటెల్ రోడ్ నుంచి ఇలా బీచ్ రోడ్లోకి వచ్చే మార్గం చాలా స్లోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాహనాలు ఈ రోడ్లోకి ప్రవేశించాలంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. గతంలో ఇక్కడ ఇదే ప్రదేశంలో 3 ప్రమాదాలు జరిగాయి. ఒకసారి అయితే స్కూల్ బస్ నేరుగా ఈ కిందకు వచ్చి ఈ పార్క్లో ఢీకొనడం జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి మరణించడం జరిగింది. మళ్ళీ అదే ప్రదేశంలో ఈ యాక్సిడెంట్ జరగడం అనేది చూడొచ్చు మనం. సినీ ఫక్కీలో ఇక్కడ ఒక లారీ ఏదైతే ఇసుక లోడుతో ఉన్న లారీ ఇక్కడ గోడను ఢీకొని చిల్డ్రన్ పార్క్ వైపు వచ్చిందో మనం ఈ దృశ్యాలు మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఈ ఉదయం పూట ఎక్కువ మంది ఇక్కడ వాకర్స్ వచ్చే ప్రదేశం. ఇటువంటి ప్రదేశంలో ఈ ప్రమాదం జరగడం పట్ల ఈ స్థానికులు ఏమనుకుంటున్నారో ఒకసారి మనం తెలుస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఈ దృశ్యం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక్కసారిగా భయానక వాతావరణం ఏదైనా పడుతుంది. చాలా భయానకం. దీని గురించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారే తప్పితే యాక్చువల్గా ఇది 3వసారి జరిగింది ఈ ప్రమాదం. ఫస్ట్ సారి మిల్క్ వ్యాన్ ఒకటి పడిపోయింది, ఫస్ట్ సారి స్కూల్ బస్ పడిపోయింది, రెండోసారి మిల్క్ వ్యాన్ వచ్చింది, అట్లా సేమ్ అయింది. అక్కడ అవి పెట్టారు, శాండ్తో బాస్కెట్లు పెట్టారు, అవి కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు.
ఇది మూడోసారి. ఇది చాలా హెవీగా ఉంది కాబట్టి చాలా డేంజరు. ఇటు నుంచి డౌన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ ఇంకొకసారి అలా జరగకుండా ఉండడానికి ఛాయిస్ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ల వల్ల ఇక్కడ జరగట్లేదు. అది ఎప్పటికప్పుడు ఆపుతున్నారు. ఇంతకుముందు ఒక ఏసీపీ వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఇక్కడ సెకండ్ టైం జరిగినప్పుడు. అప్పుడు బారిగేట్స్ పెట్టారు. కొద్ది రోజులే మళ్ళీ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మళ్ళీ తీసేశారు ఆ బారిగేట్స్. సో ఆ డౌన్ని వాడుకోవాలి అని అంటే ఫుల్గా స్పీడ్ బ్రేకర్లన్నా పెట్టాలి, లేకపోతే ఎంట్రీ అవ్వకుండా లారీ లెవెల్ హెవీ వెహికల్ ఎంట్రీ అవ్వకుండా, లారీలు ఎంట్రీ అవ్వకుండా ఒక ఆర్చి, ఐరన్ రాడ్ ఆర్చి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఒక 2 ఆర్చీలు పెడితే అప్పుడు హెవీ వెహికల్స్ రాకుండా ఉంటాయి. ఇది కాకుండా బోల్డ్ని దారులు ఉన్నాయి. కాకపోతే ఇది ఒకటే అనుకుంటున్నారు, కానీ ఈ దారులు కాక బోల్డ్ అని ఉన్నాయి. మిగతా దారులన్నీ కూడా చాలా డౌన్ తక్కువ ఉంటుంది. ఇది హెవీ డౌన్ ఉంది. అందువల్ల ఈ ప్రమాదం జరగడానికి ఎక్కువ కారణం ఉంది. ఆడు తాగినా తాకపోయినా, ఒకవేళ బ్రేక్ ఫెయిల్యూర్ అయినా, ఎనీవే మొత్తం మీద ఈ ప్రాబ్లమ్స్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఆపాలంటే ఆపొచ్చు, పొలిటికల్ లీడర్స్ ప్రెషర్ వల్ల ఇది ఆగట్లేదు. ఇక్కడ జరుగుతుంది అది. సార్ మీరు చెప్పండి, ప్రభుత్వం గతంలో కూడా ఎన్నో చర్యలు తీసుకుంది, అక్కడ ఏదో రాకుండా కొన్ని అడ్డంకులు పెట్టింది. మీరు దీని విధంగా చూస్తారు, దీనికి ఏంటి శాశ్వత పరిష్కారం? ఇది పబ్లిక్ సేఫ్టీ ఇష్యూ అండి. ఇక్కడ ఈజీగా ఎవరికలు చనిపోవచ్చు. ఇంత పెద్ద వెహికల్ అంత డౌన్లో అంత స్పీడ్లో వస్తున్నప్పుడు ఈ రోజుకి ఎవరికి ఏం చనిపోలేదంటే జస్ట్ లక్ అంతే. సో ఆయన చెప్పినట్టు 2 ఆర్చెస్ పెట్టారండి, ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ దగ్గర 2 ఆర్చెస్ పెట్టి మధ్యలో బోల్డ్ స్పీడ్ బ్రేకర్స్ పెడితే అసలు ఫస్ట్ వాళ్ళు ఇటు రావు, మర్జ్ అవడానికి రావు. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. యా. ఏంటి సార్ ఇంకా ఏంటి ఇలాంటి ప్రమాదాలు? రోడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వం పాటిస్తుంది, ఒకవైపు ఆచరణలో ఇది సాధ్యం అనుకుంటున్నారు. ఇంత హెవీ లోడ్ అంత డౌన్ నుంచి రావడం ఎంతవరకు? యా, కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇది చాలా రిస్కీ డౌన్. ఇది ఈ బీచ్ రోడ్లో అటు నుంచి బీచ్ రోడ్కి రావాలంటే బోల్డ్ వేస్ ఉన్నాయి. అదేమైనా రీడైరెక్ట్ చేయాలి ట్రాఫిక్ని, ఇటు రాకుండా అటేపే రీడైరెక్ట్ చేయాలి. స్పెషల్లీ హెవీ వెహికల్స్, స్మాల్ వెహికల్స్ స్కూటర్లు అవి పర్లేదు, కానీ ఇవి రాకుండా బేసిక్గా రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రివెన్షన్ చేయాలి దీన్ని. తర్వాత ఇంకేం చేయలేం కదా ఇప్పుడు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ స్థానికంగా చూసారనుకున్నా. మీరు చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు? దీనికి ఎలాంటి శాశ్వత పరిష్కారం? బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి సార్. బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఇది ఇలా జరిగింది. యాక్చువల్గా ఇది లారీ వచ్చేసి శ్రీకాకుళం నుంచి వస్తుంది. డ్రైవర్కి రూట్ తెలియక మన నవోటల్ డౌన్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా ఇటు నుంచి రావాలి, మన పార్క్ సైడ్ నుంచి రావాలి. ఆ పార్క్ సైడ్ నుంచి వస్తే ఇంత ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ డ్రైవర్కి రూట్ తెలియకపోవడం వల్ల ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ బీచ్ రోడ్ దగ్గరకు వచ్చి నువ్వు అక్కడ ఆగు అని చెప్పేసి అన్నారు. తనకు రూట్ తెలియకపోవడం వల్ల అందుకోసం ఈ అప్పు నుంచి రావడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు పూడి మధుసూదన్ రావు అండి. నేను రెల్లి వీధిలో ఉంటుంటానండి. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఉదయాన్నే జాగింగ్కి వచ్చినటువంటి తుపాకుల రవికుమార్ మా సోదరుడేనండి. ఆయన ఈరోజు ఇక్కడికి జాగింగ్కి వచ్చి యాక్సిడెంట్ అయ్యి కేజీహెచ్లో ఉన్నారండి, అకస్మారక స్థితిలోని. ఆయన పాపకి ఇప్పుడు ఎగ్జామ్ 10వ తరగతి ఎగ్జామ్ కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెల్లవారు 8 గంటలకి 8:30 ప్రాంతాల్లో ఈ హెవీ వెహికల్స్ లోడ్ తోటి వచ్చేస్తుందండి. వచ్చేసి ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఈ పార్కులో జాగింగ్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ ఆడుతూ ఉంటారు. అది ఈరోజు మంగళవారం మామూలు రోజు అవడం సరిపోయింది. లేదు అంటే ఇక్కడ చాలా పెద్ద జన నష్టం జరుగునండి. ఇది ప్రభుత్వం వారు కానీ ట్రాఫిక్ వారు కానీ గమనించి దీన్ని నియంత్రణలో పెట్టాలి. ఈ బీచ్ రోడ్లోని ఈ నోవటెల్ పైనుండి కిందకు వచ్చినటువంటి హెవీ వెహికల్స్ని, లోడ్ వెహికల్స్ని అక్కడ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఆపాలండి. దయచేసి తెల్లవారు పోలీసు వారు దీన్ని, ట్రాఫిక్ పోలీసు వారు పరిగణలోకి తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున దీని గురించి చర్య తీసుకోవాలండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆహ్లాదకరం బీచ్ అని చెప్పేసి వస్తున్నారు. ఇక్కడ ఇలా జరగడం అనేది చాలా పెద్ద బాధాకరం. దయచేసి ప్రతి ఒక్కరు ఇది గమనించండి. గమనించి మనం కూడా రోడ్లు, ఆయన ఏమి కాదు ఎక్సర్సైజ్ చేసుకుంటూ జాగింగ్ చేసుకున్నటువంటి ఆయనకి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఆయన లాయర్ గారు తుపాకుల రవికుమార్ రెల్లి వీధిలోనే ఉంటారు. తెల్లవారు వచ్చారు, ఆ పిల్లకి కూడా ఎగ్జామ్ తీసుకెళ్ళాలి. దయచేసి ప్రభుత్వం వారు దీనిపై చర్య తీసుకొని ఆయనకి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ఇది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఈ ప్రమాదానికి అనేక కారణాలు అయితే తోస్తున్నాయి, కానీ ప్రాథమిక దర్యాప్తులో ఏం చెప్తారనేది చూడాలి. ముఖ్యంగా ఈ నోవోటెల్ నుంచి బీచ్ రోడ్లోకి డౌన్ వచ్చే రోడ్ అయితే చాలా ప్రమాదకరమైన రోడ్డుగా మనం ఇప్పుడు దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ స్పాట్గా మారిపోయింది. ఇక్కడ మనం దృశ్యాలు చూసినట్లయితే ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందనేది తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సీసీ ఫుటేజ్ వస్తే తప్ప మనకి పూర్తి స్థాయిలో
అసలు ఏం జరిగిందనేది ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇంకా తేలాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా హెవీ లోడ్తో ఉన్న వాహనాలు డౌన్లో అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా రోడ్డు భద్రత సంబంధించిన అంశాల్లో చేర్చాలి. ముఖ్యంగా పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడ ప్రదేశంలో వచ్చి ఈ పరిస్థితిని అయితే అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఒక వ్యక్తికి అయితే గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఎక్కువ మంది వాకర్స్ ఈ ప్రాంతంలో నడుస్తుంటారు, కానీ పెద్ద ప్రమాదం తప్పిందనేది మనకి ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తున్న విషయాలు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులో లేదని, లోకేష్ సూచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఒమ్మి రఘురాం మండిపడ్డారు. జగ్గంపేటలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా కూటమి పార్టీలు నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బలం లేకపోయినా వైస్ చైర్మన్ పదవి పొందాలని అడ్డుదారులు తొక్కి భయపెట్టి ప్రలోభపెట్టి గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు ఉత్తర్వులు సైతం పోలీసులు అమలుపరచడం లేదన్నారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పిలుపు మేరకు చలో తుని కార్యక్రమానికి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే భవిష్యత్తులో ప్రజలు నాయకులకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బాధ్యత తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. గమనిస్తా ఉన్నారు, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలుపరచకపోగా, పేదలకి మేలు చేయకపోగా ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మరి జరుగుతున్నటువంటి పాలన మనందరం కూడా గమనించి భవిష్యత్తులో గుణపాఠం చెప్పేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. రాష్ట్ర ప్రజలు దానికోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు బలం లేని చోట ఏ రకంగా గెలవాలని అనుకుంటున్నారని అంటే మరి ప్రలోభాలు పెట్టడం ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధం కదా, వాళ్ళని భయపెట్టడం ఎన్నికలకి నిబంధనలకు విరుద్ధం కదా, వాళ్ళని ప్రలోభ పెట్టడం పోలీసులను ఉపయోగించి, మరి ముఖ్యంగా తుని రూరల్ సిఐ గారు చాలా అత్యుత్సాహంగా గతంలో కూడా నేను తుని శాసనసభ్యుల మీద కేసులు పెట్టానని బాహాటంగా వెల్లడించుకుంటూ ఆయన ఈరోజు భయభ్రాంతులు గురి చేస్తూ మరి మా నాయకుల్ని హౌస్ అరెస్టులు చేస్తూ బయటికి రానివ్వకుండా చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా మరి వాళ్ళు సరైనటువంటి గుణపాఠం భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయండి. కూటమి నాయకులు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు చేస్తున్నటువంటి ఇటువంటి అకృత్యాలని మనందరం కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మరి ఎంత జరుగుతున్నా చాలా సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి యనమల రామకృష్ణ గారు ఆయన వైఖరిని తెలియజేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ అనుభవం ఏంటి? ఈ విధంగా అడ్డుగోలుగా ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇస్తూ అసలు బలం లేని చోట ఏ రకంగా కార్పొరేటర్ని, కౌన్సిలర్ని మభ్యపెట్టి మీరు ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారో దానికి మీ వైఖరి ఏంటో ఖచ్చితంగా యనమల రామకృష్ణ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన కుమార్తె ఈరోజు శాసనసభ్యురాలు గారు ఉండటం మరి ఈరోజు చూసాం. గౌరవ తుని మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి మీద టీడీపీ గోండాలు చేస్తున్నటువంటి దాడి, ఆయన్ని ఏ రకంగా అడ్డుకుంటున్నారో మనందరం కూడా వీడియోలో చూడడం జరిగింది. మరి ఇటువంటి సంస్కృతి కనుక మీరు తీసుకొస్తే మరి దీనికి ప్రతిచర్యలు భవిష్యత్తులో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మరి శాంతి భద్రతలు ఏ రకంగా విఘాతం కలుగుతాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను జిల్లా ఎస్పీ గారిని కానీ లేదా కలెక్టర్ గారిని కానీ ఒకటే కోరుతా ఉన్నాం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకి అనుగుణంగా, ఆదేశాలకు అనుగుణంగా మీరు స్వేచ్ఛగా మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించేలా పూర్తి బాధ్యతలు మీరు తీసుకోవాలి. వాళ్ళని తీసుకెళ్ళి ఓటు వేయించేటటువంటి బాధ్యత కనుక మీరు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. ఇటువంటి అడ్డుగోలుగా ఓటుకు నోటు కేసుల విషయంలో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే ధోరణిని ఈ రోజుకి కూడా కొనసాగిస్తూ స్థానిక సంస్థల్లో కూడా మరి ఈ రకమైనటువంటి ప్రలోభాలు, ఈ రకమైనటువంటి భయాలు పెట్టడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి మరొకసారి నేను ఈ చర్యను ఖండిస్తూ రేపు జరిగేటటువంటి చలో తుని కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో, పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళు ఉన్నారో, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే ఇతర స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఈరోజు తునైంది, రేపు ఇతర మండలాలు కూడా ఈ సంస్కృతి కనుక వచ్చినట్టయితే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అవుతుంది. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి మీద ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, గౌరవ తుని మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా గారి పిలుపుని మనందరం కూడా శిరసా వహించి విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి అందరం కూడా కోరుతూ, ఈ చర్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే, ప్రజా వ్యతిరేక విధానాలకు వెళ్తే, లేదా ప్రతిపక్షాలను అణచివేయాలనేటువంటి ఆలోచనకు వెళ్తే భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ చెప్పి మరొకసారి నేను హెచ్చరిక చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం పునర్నిర్మాణం కోసం మొదలుపెట్టిన శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. దేవస్థానం ఈవో పెంచెల కిషోర్, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాల్ మనీ మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మధురవాడలోని మారికవలస రాజీవ్ గృహ కల్పలో నివాసం ఉంటున్న 40 ఏళ్ల దాసరి శంకరరావు అనే వ్యక్తిని కేవలం 2,000 రూపాయల కోసం కాల్ మనీ వారు అదే పనిగా వేధించడంతో అతడు మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మారికవలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు శంకర్రావుకి భార్య, 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వేధింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని అతని భార్య పిఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల కాలంలో మధురవాడ అనేక నేరాలకు అడ్డాగా మారుతుండడం ఆందోళన కలిగిస్తుంది. పోలీస్ రికార్డుల ప్రకారం ఇక్కడ క్రైమ్ రేటు వేగంగా పెరుగుతోంది. సిటీ పోలీస్ కమిషనర్ ఈ అంశంపై లోతుగా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. 5,000 ఫైనాన్స్ తీసుకున్నారని కిందటి వారం 3 వారాలు 2 వారాలు గ్యాప్ ఇచ్చి కట్టలేదని నోటుకొచ్చిన దిక్కులు తిట్టారటండి. నువ్వు నీతి జాతి ఉందా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, నీకు అసలు కొంచెమైనా చీమిని ఎత్తురుందా, అంత నువ్వు తీర్చలేనోడివి, నీకు ఎందుకు అప్పు తీసుకోవడం అని చెప్పి ఆ జయ అన్న అతను మధ్యలో ఉండి ఇప్పించాడటండి 5,000 రూపాయలు. అతను కూడా అన్నాడటండి అతనితో, నీ వల్ల నేను మాట్లాడుతున్న శంకర్రావు ఏంటి ఇచ్చివచ్చు కదా అని. అయితే కిందటి వారం గోలగోలు చేస్తే ఇంటికి వెళ్ళాను. ఏమైంది ఏంటంటే 3,000 గురించి నా పరువు తీసేశారు, నన్ను ఎదనం చేసేసారు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పి గోలగోలే చేశాడండి. వాళ్ళని 3,000 కదా వచ్చే వారంకి ఇచ్చేద్దాంలే, ఎలాగో సెట్ చేసేద్దాంలే అనేసి అనుకున్నాం. ఈలోగా ఇలా ఉరేసుకున్నాడండి. ఏమైందో అసలు ఏంటో తెలియదు. ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల చనిపోయాడండి. ఈ 5,000 రూపాయలు బై క్యాష్ తీసుకున్నారా లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్? లేదండి, క్యాష్ ఇస్తాడు. ఆ ఫైనాన్స్ అతను ఎప్పుడు క్యాష్ ఇస్తాడు, ఫోన్ పే చేయగా అంటే చేయడండి, చేతికి క్యాష్ ఇస్తాడు. కావాలంటే అతను ఇచ్చిన బుక్ కూడా ఉంది, ఫైనాన్స్ బుక్ ఉంది. వచ్చే బుధవారం నువ్వు కానీ ఇవ్వకపోతే నువ్వు నీతి జాతి ఉన్నవాడువేనా, నీకు చీమినెత్తురు ఉందా, వచ్చే బుధవారం కల్లా అప్పు తీర్చి నువ్వు ఏదైనా చెయ్యి, నీ అది పిల్లలు వెళ్తున్నారు కదా పనులకి, ఆ జీతం డబ్బులు ఏం చేస్తున్నావు అని కూడా అన్నారటండి. ఇప్పుడు ఆ ఫైనాన్స్ తీసుకున్న ఆయన చేసిన ఆయన వాళ్ళకి ఏమైనా అంటే అథారిటీ ఏమైనా ఉందా, ఆథరైజర్ కానీ ఏమైనా? అతను బుక్ ఉంది సార్. అతను వారం వారం ఏ వారం కట్టామో, ఏ డేట్ కట్టామో, ఎంత కట్టాలో, అతను ఎంత కట్ చేసుకుంటే అన్ని ఆల్రెడీ బుక్. అంటే ఎన్నాళ్ళు బట్టి మీరు తీసుకుంటున్నారు ఆయన దగ్గర? అంటే అందు ముందు ఒక 4 సంవత్సరాల కిందట అప్పుడు అలాగే గొడవ అయింది సార్. అది 1,500 2,000 ఉంటే కట్టేశారు. మళ్ళీ ఇతను జయ అన్న అతను మధ్యలో ఉండి ఇప్పించాడంట సార్. ఆ విషయం ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. అతను తిట్టినప్పుడు ఆ ఎదురుగుంట బ్లాక్ అతను నాకు చెప్పాడు, అని ఎందుకు మా అన్నయ్య ఇలాగ అయిపోతున్నారని అంటే ఆ బుజ్జిగారు అన్న అతను మాకు చెప్పారు, మీ అన్నయ్య ఇలాగ మధ్యలో ఉండి జయ అన్న అతను 5,000 ఇప్పించాడండి. నేను చాలా నీచంగా తిట్టాడు అతను, అందువల్ల ఇప్పుడు మీ అన్నయ్య ఇలాగ అయిపోతున్నాడు. ఇప్పుడు ఆయన మీ బ్రదర్ ఏం చేస్తారమ్మా? ఆయన వృత్తి ఏంటి? పని చేస్తాడండి. సొంత ఊరు? సొంత ఇదేనండి, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. కాకపోతే మన కొత్త రోడ్ దగ్గర ఉండేవారు అండి, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. అక్కడ నుంచి ఇక్కడికి వస్తారండి.
మారికాల్ సార్. అతను ఫైనాన్స్ ద్వారా మీరు ఒక్కరే తీసుకున్నారా మీరు చుట్టుపక్కల అంటే అందరికి? చుట్టుపక్కల చాలా మందికి ఇచ్చాడండి. ఆల్రెడీ మేము కూడా తీసుకొని అతని దగ్గర తీర్చేసాం, అన్నీ అయిపోయాయండి. ఎంత వడ్డీ అంత మరి? 10,000కి 2,000 వడ్డీ సార్. ప్రతి వారం వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు? ప్రతి వారం వస్తుంది సార్. బుధవారం. ఈ వారం ఇవ్వకపోతే 10,000 వడ్డీ ఇచ్చేయాలి సార్ అతనికి. అతని పేరు తెలియదు కానీ రెడ్డి గారు అని పిలుస్తారు అతను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.